నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పాకిస్తాన్కు గూఢచారిగా వ్యవహరించిందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ మాటున ఆమె సాగించిన దేశద్రోహం ఆందోళనకు గురి చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆమె పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగిని కలవడం, చైనాలో కూడా పర్యటించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు, జ్యోతి తన కేరళ పర్యటన ద్వారా అందించిన సున్నితమైన సమాచారం ఆధారంగానే పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా విచారణ చేపట్టిన హర్యానా పోలీసులు జ్యోతి మల్హోత్రాను పాకిస్తాన్ ఐఎస్ఐ తన అస్త్రంగా మార్చుకున్నట్టు తేల్చారు. ఇప్పటికే ఆమె ఫోన్, ల్యాప్టాప్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ఏడాది మే నెలలోనే కపిల్ జైన్ అనే ఎక్స్ యూజర్ జ్యోతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె పాకిస్తాన్ ఎంబసీలో జరిగిన ఫంక్షన్కు హాజరైందని, ఆ తరువాత పాక్ పర్యటనకు వెళ్ళిందని, పాక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కశ్మీర్లో పర్యటించినట్టు పోస్ట్ చేశారు. ఆమె తీరు అనుమానాలకు తావిస్తోందని, దీనిపై ఎన్ఐఏ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కపిల్ జైన్ ఊహించినట్టే ఇప్పుడు విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పాకిస్తాన్, చైనాలో మాత్రమే కాదు, ఆమె భూటాన్, ఇండోనేషియాతో సహా పలు గల్ఫ్ దేశాల్లో పర్యటించినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడి హిందూ దేవాలయాలను, గురుద్వారాల సమాచారాన్ని తన వ్లాగ్లో పోస్ట్ చేసినట్టు కూడా విచారణలో తేలింది. ప్రస్తుతం హర్యానాలోని హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ నేతృత్వంలో విచారణ శరవేగంగా జరుగుతోంది. పాకిస్తాన్ నిఘా వర్గాలతో జ్యోతి మల్హోత్రా నేరుగా సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఆమె ఇతర యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా టచ్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలను విశ్లేషిస్తున్నట్టు ఎస్పీ శశాంక్ మీడియాకు వివరించారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత పోలీసులు మరో 6గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఓ తాపీ మేస్త్రిని కూడా అరెస్టు చేశారు. వీళ్ళంతా పాకిస్తాన్కు అత్యంత కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పని పూర్తి చేస్తున్నట్టు కనిపెట్టారు. అంతేకాదు, జ్యోతి మల్హోత్రా సికింద్రాబాద్లో కూడా పర్యటించినట్టు పోలీసుల విచారణలో తేలింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె సికింద్రాబాద్ స్టేషన్లో వీడియోలు చేసినట్టు ఈ విచారణలో తేలింది. తాజాగా ఈ గూఢచర్యం వ్యవహారం ఒడిషా రాష్ట్రానికి చేరింది. ఒడిషాలో పూరికి చెందిన యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి జ్యోతి మల్హోత్రాతో పరిచయం ఉన్న విషయం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో పూరికి చెందిన యూట్యూబర్ ప్రియాంక సేనాపతిని ఆదివారం ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రశ్నించింది. ప్రియాంక పాకిస్తాన్ను సందర్శించినట్లు జ్యోతి కూడా విచారణలో తెలిపినట్టు సమాచారం. కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ ద్వారా ఇద్దరూ కలిసి పాకిస్తాన్కు వెళ్లారని అధికారులు తెలిపారు. 2024 సెప్టెంబర్లో జ్యోతి ఒడిషా పర్యటన సందర్భంగా ఈ ఇద్దరు కలిశారు. దీంతో పూరి జగన్నాథ ఆలయానికి జ్యోతి సందర్శనను కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శత్రు దేశానికి ఎందుకు వెళ్ళింది, అక్కడ ఏం చేశారు, ఎవరెవరిని కలిశారు అన్న అంశాలు కీలకంగా మారాయి. పహల్గామ్ ఘటనకు ముందు జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటన అనేక ప్రశ్నలకు తావిస్తోంది. కేరళ అంతటా జ్యోతి కదలికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఐఎస్ఐతో జ్యోతి మల్హోత్రాకు ఖచ్చితంగా సంబంధాలు ఉంటాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. 2024 చివరిలో 5 రోజుల జమ్మూ కాశ్మీర్ పర్యటన తర్వాత జ్యోతి కేరళ రాష్ట్రంలో పర్యటించినట్టు పోలీసులు గుర్తించారు. సరిగ్గా ఆమె కేరళ, కశ్మీర్ పర్యటనల తరువాతే పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగింది. కేరళ పర్యటనలో భాగంగా జ్యోతి మల్హోత్రా చాలా రోజులు వివిధ ప్రాంతాల్లో బస చేసింది. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన తన టూర్ వీడియో ప్రకారం కొచ్చి నుంచి తన కేరళ పర్యటన ప్రారంభించింది జ్యోతి మల్హోత్రా. ఆ తరువాత రాష్ట్రంలోని మధ్య, దక్షిణ ప్రాంతాలకు సందర్శించనున్నట్టు వీడియోలో పేర్కొంది. అయితే ఇందుకు విరుద్ధంగా ఆమె మొదట జనవరి 15న ఉత్తర కేరళ మలబార్ ప్రాంతంలోని కన్నూరు జిల్లాలో పర్యటించింది. అయితే ఆమె కన్నూరులోని ఫేమస్ టూరిస్ట్ ప్లేసులు వేటిని సందర్శించలేదు. కానీ అదే జిల్లాలోని కాశీపురం వనశస్త ఆలయంలో జరిగే దెయ్యం ప్రదర్శనను చూడడానికి నేరుగా అలక్కడకు వెళ్ళింది. వీడియోలో చెప్పిన దానికి ఆమె పర్యటన షెడ్యూల్ పూర్తి విరుద్ధంగా ఉండడం, దేశంలోని ముఖ్యమైన ఎలిమల నేవల్ అకాడమీ అలక్కాడ్ నుండి కేవలం 17 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు,
గ్లోబల్ ఇస్లామిక్ ఉగ్రవాదంతో సంబంధాలకు ప్రసిద్ధి చెందిన కాసర్గోడ్ జిల్లాలోని పడన్న గ్రామం నుండి అలక్కాడ్ కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. పడన్న నుండి 11 మంది యువకులు గతంలో ఐఎస్ఐలో చేరారు. ఈ ప్రాంతానికి ఉగ్రవాద నిధులతో ముడిపడి ఉన్న హవాలా లావాదేవీల చరిత్ర కూడా ఉంది. కేరళ పర్యటనకు వచ్చిన 5 రోజుల తర్వాత అంటే జనవరి 20న జ్యోతి తన తొలి కేరళ టూర్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత జనవరి 25న అలక్కాడ్ నుండి మరో వీడియో పోస్ట్ చేసింది. ప్రతి 2 నుండి 3 రోజులకు ఒకసారి ఆమె కంటెంట్ను పోస్ట్ చేసే అలవాటును బట్టి ఈ గ్యాప్లో ఆమె కదలికలు అనుమానానికి తావిస్తున్నాయి. పైగా జాతీయ రహదారుల్ని కాదని ఆమె తన టూర్లో ఎక్కువగా అంతర్గత రోడ్లనే ఉపయోగించారు. ఎవరినైనా రహస్యంగా కలుసుకోవాలనే ఉద్దేశంతోనే జ్యోతి మల్హోత్రా ఇలా చేసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక అలక్కాడ్ పర్యటన తర్వాత జ్యోతి అలెప్పి, కొచ్చి, మున్నార్లలో కూడా పర్యటించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేరళలో పర్యటించడం జ్యోతికి ఇదే మొదటిసారి కాదు. 2023లో కూడా ఆమె కాసర్గోడ్ జిల్లాలో పర్యటించింది. అయితే ఆ పర్యటనలో తెయ్యం లాంటి సాంస్కృతిక మతపరమైన ప్రదర్శనల్ని చూడలేదని ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్ చెబుతున్నాయి. కాబట్టి 2025 జనవరిలో ఆమె తిరిగి కేరళలో పర్యటించడం ఉద్దేశపూర్వకంగా జరిగిందనే అనుమానాలున్నాయి. పహల్గామ్ దాడి నేపథ్యంలో ఆమె ఉద్దేశపూర్వకంగానే రెండోసారి కేరళలో పర్యటించినట్టు స్పష్టమవుతోంది. నిఘా వర్గాలకు ఎలాంటి అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే తన మలి పర్యటనలో తెయ్యం లాంటి సాంస్కృతిక ప్రదర్శనను వీక్షించినట్టు అర్థమవుతోంది. జ్యోతి తన పాకిస్తాన్ పర్యటనలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ను కలిసినట్టు తెలిసింది. అక్కడ ఆమెకు ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్ అధికారి డానిష్ సహాయం చేశాడు. ఆ తరువాత పహల్గామ్ ఘటన, ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో మే 13న భారత ప్రభుత్వం ఆయనను పర్సన్ నాన్ గ్రేటాగా ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ప్రముఖులను కలిసినప్పుడు తన సోషల్ మీడియా ద్వారా వ్యూహాత్మక భారతీయ ప్రదేశాల సున్నితమైన చిత్రాలను వారితో పంచుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో జ్యోతి మల్హోత్రా ఒంటరిగా పాకిస్తాన్లో పర్యటించలేదని బయటపడింది. కశ్మీర్ అలాగే కేరళ పర్యటనల సమయంలో ఆమెతో పాటు ఒడిషా యూట్యూబర్ ప్రియాంక సేనాపతి కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. పాకిస్తాన్ను అనేకసార్లు సందర్శించిన ప్రియాంక శత్రు దేశాన్ని సానుకూలంగా చిత్రీకరిస్తూ తన కంటెంట్లో భారత్ను విమర్శించినట్టు సమాచారం. ఈ ఇద్దరు మహిళలు పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించిన చిత్రాలను కూడా పంచుకున్నారు. వారి వ్యవహార శైలిని బట్టి ఇద్దరూ పాకిస్తాన్కు గూఢచర్యం చేసినట్టు అర్థమవుతోంది. అంతేకాదు విచారణలో భాగంగా ఐఎస్ఐ ఏజెంట్లతో జ్యోతికి ఉన్న కాంటాక్టులు కూడా వెలుగులోకి వచ్చాయి. అలీ ఇహ్వాన్, షకీర్, రాణా సాహబ్ వంటి ఐఎస్ఐ ఏజెంట్లతో ఆమె ఫోన్లో మాట్లాడినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ఎవరికీ అనుమానం రాకుండా వారి కాంటాక్టులను నకిలీ పేర్లతో తన ఫోన్లో సేవ్ చేసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అంతేకాదు జ్యోతి ఇండోనేషియా, బంగ్లాదేశ్లో కూడా పర్యటించారు. కొన్నిసార్లు పాకిస్తాన్ దౌత్య సిబ్బందితో, ముఖ్యంగా డానిష్తో కలిసి ప్రయాణాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. విచారణలో వెలుగు చూస్తున్న భయంకర నిజాలను క్రోడీకరించి చూస్తే పహల్గామ్ టెర్రర్ ఆపరేషన్కు సహకరించేందుకే జ్యోతి మల్హోత్రా కశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో పర్యటించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దేవాలయాలు, వ్యూహాత్మక సైనిక స్థావరాలకు దగ్గరగా ఉండే ప్రదేశాలను ఆమె సందర్శించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటన 2008 ముంబై దాడుల సూత్రధారి తహావుర్ రాణా కొచ్చిన్ పర్యటనను తలపిస్తోంది. 26/11 అటాక్స్ ముందు తహావుర్ రాణా కూడా ఇలాగే కేరళలో పర్యటించి సమాచారాన్ని సేకరించినట్టు, ఆ సమాచారాన్ని మరో కీలక సూత్రధారి డేవిడ్ హెడ్లీతో పంచుకున్నట్టు విచారణలో తేలింది. ముంబై దాడుల కోసం ఉగ్రవాదులను నియమించుకోవడానికే రాణా కొచ్చికి వెళ్ళినట్టు దర్యాప్తు నివేదికలు తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటన కూడా టెర్రరిస్టుల రిక్రూట్మెంట్ లక్ష్యంగానే సాగినట్టు తెలుస్తోంది. ఈ విషయం పూర్తి స్థాయిలో ఆధార సహితంగా బయటపడాలంటే జ్యోతి మల్హోత్రా విషయంలో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.